హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మన ప్రోడక్ట్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి నాటకాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టిన బాలు టాక్ లో మనోజ్, ప్రభావతి, రోహిణి, సత్యం, శృతి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే రోహిణి నాటకాన్ని ఇంట్లో వాళ్ళందరి ముందు బాలు బయట పెట్టనున్నాడా, ప్రభావతి రోహిణిని కొట్టబోతుందా, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గంట అయినుందా, అసలు సీరియల్లో ఇదెలా జరుగుతుందని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక ఒక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఇక బాలు అయితే కనీసం పిల్లల దగ్గర నుంచి ఇప్పటి వరకు అయినా పుట్టింటి వాళ్ళు ఒక్కలైనా ఇంటికి వచ్చారా, సరే తీసుకొని వచ్చావా అని చెప్పేసి అంటూ బాలు అనడంతో ఆ మాటకి రోహిణి చాలా బాధపడుతుంది. ఇక ప్రభావతి కూడా ఫోర్స్ చేయడంతో రోహిణి ఎలాగైనా సరే మామని కానీ మా నాన్నని కానీ ఎవరో ఒకరు తీసుకుని వస్తేనే తప్ప వీళ్ళ నోర్లకు కళ్ళం వేయలేమని చెప్పేసి ఆలోచించిన రోహిణి అయితే తన ఫ్రెండ్ దివ్య సహాయంతో మటన్ కొట్టే మస్తాని తన మావయ్యకి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలని చెప్పేసి అంటూ ఒక ప్లాన్ అయితే మొదలు పెడుతుంది. మటన్ కొట్టే మస్తాని యాక్టింగ్ తో అత్యుత్సాహంతో రోహిణికి నమ్మకం అయితే అస్సలు కలగదు. కానీ తన స్నేహితుల నమ్మకం అయితే కల్పిస్తుంది. అతను బాగానే చేస్తాడు రోహిణికి అని చెప్పేసి అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అతనేమో తన అతి నటన అతి ప్రదర్శన అయితే చూపిస్తాడు. మస్తానికైతే అన్నిటిని కూడా వివరిస్తూ ఉంటాడు. నువ్వు మలేషియా బిజినెస్ మ్యాన్ గా నటించాలని. దాంతో దివ్య అయితే ఇలా చెప్తుంది, తినెవరో కాదు నా ఫ్రెండ్ రోహిణి. రోహిణికి నువ్వు మేనమావగా నటించాలి. ముందు ముందు రా మహేష్ బాబు సినిమాలో ఆఫర్ అయితే వస్తుంది. ప్రస్తుతం నువ్వు ఈయన మేనమావగా నటించాలని చెప్పేసి దివ్య అనడంతో ఇక మాటలకి మస్తానికి అయితే చాలా డౌట్ అనిపిస్తుంది. ఏంటో దొంగ పనిలా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. చూడు మస్తాన్, వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలో షూటింగ్ అయితే జరుగుతుంది. ఎవరికి కూడా కనిపించదు ఈ షూటింగ్. సీక్రెట్ గా రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. స్వయంగా రాజమౌళిని స్వయంగా ఆడిషన్ చేస్తున్నారని చెప్పేసి అంటూ దివ్య చెప్పడంతో ఇక మాటలకి మస్తాన్ అయితే చాలా రెచ్చిపోతూ ఉంటాడు. మొత్తానికి రోహిణి మేనమావగా నటించడానికి ఒప్పుకుంటాడు మస్తాన్. మరోవైపు బాలు మీనా మధ్య చాలా రొమాంటిక్ సన్నివేశాలు అయితే జరుగుతూ ఉంటాయి. పూలకొట్టు దగ్గర బాలుతో బాలు చాలా సన్నిహితంగా ఉంటాడు. మీనాని 800 రూపాయలు అప్పు అయితే అడగడం జరుగుతుంది. ఇక వెంటనే మీనా అప్పు తీసి ఇస్తుంది. అడగగానే ఇచ్చినందుకు మీనాకు చాలా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో మీనా సంతోషంగా తిరిగి భర్త బాలుకి అయితే ముద్దు పెడుతుంది. ఈలోగా మీనా తమ్ముడు శివ పూలకొట్టు దగ్గరికి బైక్ వేసుకొని వస్తాడు. శివను బైక్ పై చూసిన బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. వేరే వాళ్ళ బైక్ ని తీసుకుని నువ్వు ఇలా రావద్దని చెప్పేసి నీకు ఎన్నిసార్లు చెప్పానని చెప్పేసి బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు. లే బావా ఇంకెప్పుడు వేసుకురానని చెప్పేసాడు. శివ అయితే చెప్తాడు, ఇంటికి ఎందుకు వచ్చారు ఎక్కడికని చెప్పేసాడు. మీనా అడగడంతో నీకోసమే వచ్చానక్క, తాకట్టులో ఉన్న నీ 4 బంగారు గాజులను తీసుకొచ్చానని చెప్పేసాడు. శివ వాటిని చూపించడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. చదువుకోమని చెప్తుంటే మళ్ళీ నువ్వు ఎక్కడ పనికి వెళ్ళి వీటిని తీసుకుని వచ్చావని చెప్పేసాడు. మీనా అయితే అరుస్తుంది, ఇప్పుడక్క నేను పార్ట్ టైం జాబ్ చేసి మరి డబ్బులు సంపాదించి నీకోసం వీటిని విడిపించుకొని వచ్చాను. నేను ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు. చదువుకోకుండా నేనేమి కూడా వెళ్ళడం లేదు, నీకోసమే తెచ్చానని చెప్పేసి అంటూ శివ అనడంతో శివ నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు జాబ్ చేసి డబ్బు సంపాదిస్తే కనుక వాటిని అమ్మకి గానీ చెల్లికి కానీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి. బంగారం మీద ఆశ లేదు, నాకు ఒకవేళ బంగారం కావాలి అంటే మీ బావే చేయిస్తాడు, అప్పుడే నేను వేసుకుంటాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసాడు. మీనా అనడంతో అని చెప్పేసాడు. శివ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో శివ తిరిగి తను పనిచేస్తున్న గుణ ఫైనాన్స్ ఆఫీస్ కి అయితే వెళ్తాడు. ఇక అక్కడ బాలు స్నేహితుడు రాజేష్ కూడా వస్తాడు. శివను చూసి షాక్ అవుతాడు. మరోవైపు రోహిణి కూడా గుణ ఫైనాన్స్ ఆఫీస్ కి వస్తుంది. గతంలోనే వచ్చి అప్పు తీసుకున్న రోహిణి మళ్ళీ ఫైనాన్స్ కోసం రావడం గమనిస్తాడు. ముందుగా రోహిణి కనిపించకుండా పక్కకు వెళ్ళిపోతాడు శివ. రోహిణి తన మేనమామ పాత్రకు సంబంధించిన బంగారం, బట్టలు, సారే తదితర వస్తువులన్నింటినీ కూడా కొనేందుకు ₹1,00,000 అప్పుగా అవసరమైతే అవుతాయి. దాంతో అప్పు కోసమని గుణ ఫైనాన్స్ ఆఫీస్ కు వస్తుంది. ₹1,00,000 అప్పు తీసుకుంటుంది. శివ అయితే రోహిణి అప్పు తీసుకున్న విషయం అయితే తెలుస్తుంది. ఆమెకి పార్లర్ ఉంది కదా, అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాడు శివ. మరోవైపు రోహిణి అయితే తన మేనమావ వస్తున్నాడని చెప్పేసి ప్రభావతి ఫోన్ చేసి అడగడంతో అవునత్తయ్య ఈ రోజు మా మేనమావ ఇంటికి వస్తున్నాడని చెప్పేసి అనడంతో ప్రభావతి మనసు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా రోహిణి వాళ్ళ మేనమామ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే రోహిణి అలానే దివ్య ఇద్దరు కూడా ఫైనాన్షియల్ ఆఫీసర్ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని వెళ్లి మటన్ మస్తాన్ దగ్గరికి అయితే వస్తాడు. మటన్ మస్తాన్ దగ్గరకు వచ్చి చూడు, ఈ రోజు నుంచి నువ్వు రోహిణి వాళ్ళ మేనమావగా 2 రోజులు నటిస్తే చాలు, కాకపోతే నువ్వు మేనమావగా వెళ్ళాలి అంటే ఉట్టి చేతులతో వెళ్తే సరిపోదు, సారి పట్టుకుని వెళ్ళాలి, వాటి కోసం డబ్బులు కావాలి కాబట్టి ఇదిగో ఇస్తున్నామని చెప్పేసి అంటూ ₹1,00,000 సంబంధించి చీరలు, నగలు, వంటలు అవన్నిటిని కూడా ₹1,00,000 సంబంధించి సామాన్లన్నింటినీ కూడా కొనేసి రోహిణితో పాటు మస్తాన్ని కూడా తీసుకుని ఇంటికైతే వస్తారు. ఇక మేనమావ మస్తాన్ వచ్చాడు అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. రోహిణి వాళ్ళ మేనమావ రావడంతో వాటన్నిటిని చూసిన ప్రభావతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. చాలా లగేజ్ తో ఇంటికి రావడంతో వామ్మో ఇంత లగేజ్ తో వచ్చారండి, ఇవన్నీ కూడా ఏంటి, నా కోసం ఇంత బంగారం తెచ్చారని చెప్పేసి అంటే ప్రభావతి చాలా గొప్పలు పోతూ ఉంటుంది. వాటన్నిటిని చూసిన మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి అసలు రోహిణి వాళ్ళ మేనమావ అని చెప్పేసి ఇతను వచ్చాడేంటి, నిజంగా అసలు ఇతను రోహిణి వాళ్ళ మేనమావేనా, అసలు రోహిణి ₹1,00,000 అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది.
ఏంటంటే రోహిణి ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చి ₹1,00,000 అప్పు తీసుకున్న విషయం కాశీకి అయితే ఫోన్ చేసి మరి మీనాకైతే చెప్తాడు. అప్పటి నుంచి మీనైతే ఆలోచిస్తూ ఉంటుంది. నీకు నిజంగానే సొంత పార్లర్ ఉంది కదా, మరి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసాడు మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి మేనమావగా ఇంటికి వచ్చిన మస్తాన్ అయితే చూసి ప్రభావతి అయితే ఏమైనా ఖాళీగా ఉన్నావేంటి, ఇంటికి గెస్టులు వచ్చారు కదా, చూస్తున్నావు కదా, కనీసం టీ కాఫీలు ఇవ్వాలని జ్యూస్లు ఇవ్వాలని నీకు బుద్ధి లేదని చెప్పేసి అంటూ వాళ్ళ మేనమామ ముందే మీరాను అవమానిస్తూ చాలా బాధపడే విధంగా ప్రవర్తిస్తుంది. పక్కన ఉన్న సత్యం అయితే ప్రభావతి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, మీనానందుకు అలా వేరు చేసినట్లుగా పరాయి వాళ్ళ ముందు బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తావేంటి అని చెప్పేసి సత్యం అయితే అరుస్తాడు. వెంటనే మీనా అయితే లోపలికి వెళ్లి టీ కాఫీలను తీసుకుని వచ్చి వాళ్ళందరికీ అయితే ఇస్తుంది. రోహిణి వాళ్ళ మావి అయితే జ్యూస్ తీసుకుని అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సారీ తీసుకుని వచ్చాడు కదా, ఇక ఆ శారీలో చీర నగలు వాటన్నిటి కూడా తీసి రోహిణి అయితే ప్రభావతికి అయితే ఇస్తుంది. ఇక వాటిని చూస్తే ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ రోహిణి, నా కోసం అసలు మీ మావయ్య ఎందుకు ఇన్ని తీసుకొని వచ్చాడు, వస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ అవసరం లేదని చెప్పేసి అంటూ వద్దు అన్నట్లుగానే వాటన్నిటిని తీసుకుంటూ ఉంటుంది ప్రభావతి. మరోవైపు కిరాయికి వెళ్ళిన బాలు అయితే ఇక అప్పుడే భోజనం చేద్దామని చెప్పేసి ఇంటికైతే వస్తాడు. ఇంటికి రావడంతోనే ఇంట్లో వాతావరణం మొత్తం కూడా గమనిస్తూ ఉంటాడు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం చూసిన బాలుకి అయితే అసలు ఏంటి ఈ రోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నారండి, ఈ ప్రభావతి మొహం ఏంటి ఇంతలా వెలిగిపోతుంది ఏంటి, ఆ చేతిలో ఆ చెరువుల నగలు ఏంటి, ఎవరు ఇచ్చారో నాన్న ఇంట్లోకి అని చెప్పేసి అంటూ హాల్లో చూడంగానే సోఫాలో మటన్ కొట్టే మస్తాన్ సూటు బోటు వేసుకొని కూర్చొని ఉండి జ్యూస్ తాగుతూ ఉంటాడు. ఇక అది చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడేంటి, నీకోసమని నేను మటన్ షాప్ కి వెళ్ళాను రా, ఈ రోజు నా భార్యతో మటన్ వండించుకుందామని చెప్పేసి ఎంతగానో ఆశపడ్డాను, అక్కడికి వెళ్ళేసరికి నువ్వు లేమన్నావు, అసలు మటన్ గుడ్ షాప్ లో వండుకోకుండా ఎక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసి అంటూ బాలు అరుస్తూ ఉంటాడు. దాంతో ప్రభావతి అనే సత్యం, రవి, శృతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి అసలు నువ్వు నుంచి రోహిణి వాళ్ళ మేనమావ ఇంటికి వస్తే మటన్ కొట్టడానికి షాప్ లో లేవేంటని చెప్పేసి అంటూ ఇలా మాట్లాడుతున్నావు ఏంటని చెప్పేసి అంటే ప్రభావతి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది బాలు మీద. బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈయన అసలు రోహిణి వాళ్ళ మేనమావ నుంచి వచ్చాడా, అసలు ఇదంతా నిజమేనా, నేను రోజు వారం ప్రతి ఆదివారం కూడా నేను అసలు మటన్ తీసుకుని వచ్చేది ఎక్కడ అనుకున్నావు, వీటి దగ్గర తీసుకుని వస్తాను, లేక ₹50 కూడా నాతో గొడవ వాడతాడు, మొన్న ₹100 కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు, కనీసం మటన్ ఒక్క మొక్క కూడా వేయకుండా ఇస్తాడు అని చెప్పేశాడు. బాలు అయితే వాళ్ళ మేనమామగా వచ్చింది రోహిణి వాళ్ళ సొంత మావయ్య కాదు, మటన్ కొట్టే మస్తానని చెప్పేశాడు. రోహిణి నాటకాన్ని ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే సత్యం అయితే ఏంట్రా బాలు నువ్వు అసలు ఏం చెప్తున్నావురా, అవును రానా నేను నిజమే చెప్తున్నాను, నిజంగా అసలు మటన్ కొట్టే మస్తాను, బాలు అయితే ముందు నువ్వు పైకి లేరా, అసలు నా ఇంట్లో ఉన్నావేంటి, నిజంగా నువ్వు అసలు రోహిణి వాళ్ళ మావయ్యనని చెప్పేసి అంటే కాలర్ పట్టుకుని 2 పీకుతాడు బాలు. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ప్రభావతి అయితే బాలుని అయితే కొడుతుంది. రేణికి అసలు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నావురా, నుంచి అసలు రోహిణి చూడటానికి ఇక్కడికి వస్తే ఆయన నువ్వు అవమానిస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటే ప్రభావతి అనడంతో ప్రభావతమ్మ నేను ఒట్టి వేసి మరి నిజం చెప్తున్నాను, వీడు నిజంగా మటన్ కొట్టే మస్తాను, నిజం చెప్పరా, అప్పుడప్పుడు వీడు కొన్ని డబ్బుల కోసం వేషాలు కూడా వేస్తూ ఉంటాడు, నాటక ప్రదర్శనలు కూడా చేస్తాడు, నేను మస్తాన్ కొట్టిన నిలదీసేసరికి ఇక మస్తాన్ చేసేదేమీ లేక నన్ను క్షమించండి అమ్మా, రోహిణి అలానే తన ఫ్రెండ్ దివ్య నాకు బాగా తెలిసిన అమ్మాయి, రాజమౌళి సినిమాలో ఆఫర్ ఉందని చెప్పేసి సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి, దానికి నువ్వు వాళ్ళ మేనమావగా నటిస్తే సరిపోతుందని చెప్పేసి అంటూ మరి నాకు డబ్బులు ఇచ్చి మరి నాటక ప్రదర్శనలో నన్ను ఈ నాటకంలో ఒక వ్యక్తిగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేశారు, దానికి నేను రోహిణి వాళ్ళ సొంత మేనమావని కాదు, బాలు చెప్పినట్లుగా నేను మటన్ కొట్టేవాడిని, మాడమంటేనే డబ్బులు ఇస్తానంటే నేను ఇలా వచ్చాను, నన్ను క్షమించను అని చెప్పేసి అంటూ అందరికీ కూడా క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ప్రభావతి ఒక్కసారిగా కుప్పకెళ్ళిపోతుంది. చాలా కోపం అనిపిస్తుంది. నిమిషాలు తెలియక వెంటనే ఏంటి రోహిణి ఇదంతా అని చెప్పేసి అంటే ఒక్కసారిగా రోహిణి చెంప పాల్గొడుతుంది ప్రభావతి. వెంటనే రోహిణి ప్రభావతి కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అత్తయ్య, లేని మేనమావను లేని నాన్న నేను అసలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి, పదే మీరు అసలు మీ మేనమావను కానీ మీ నాన్నని కానీ పిలిపించని చెప్పేసి నన్ను ఎంతగానో ఫోర్స్ చేశారు, నన్ను ఏం చేయమంటారు, అందుకే చేసేదేమీ లేక ఇలా చేశానని చెప్పేసి రోహిణి అయితే నిజాన్ని అయితే ఒప్పుకుంటుంది. దాంతో సత్య మనిషి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఫ్రెండ్స్ రాబోయే మనకు గుడిగంట సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయాలి, అని మా ఛానల్ గుడిగంట సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.